నువ్వు తులసి కూతురు అని అమ్మా నాన్నకి తెలిస్తే నేను క్షమించినట్టుగా వాళ్ళు క్షమించలేరు. రేయ్, ఏ చెట్టుకి ఆకాయ కాస్తుందిరా? ఆ నీచుల ఆలోచనలకి ఇది అద్దం లాంటిది. అందుకే మనల్ని మనం చేస్తున్న మంచి పనుల్ని నాశనం చేయనీకే ఈ ఊళ్ళో అడుగుపెట్టినది. లేకపోతే ఈ ఊళ్ళో దానికెవరున్నారని ఏం పనుందనొచ్చినదిరా? వచ్చింది, ఏదో చెయ్యాలనుకుంది, ఏమీ చేయలేకపోయింది. పోయింది, పోనీ బతకని. పాపం. పాపం అంటుండావేందిరా? ఏందిరా దాన్ని సమర్థిస్తూ ఉన్నావు? సమర్థించట్లేదు నాన్న, సమస్య తీరిపోయింది అంటున్నాను. ఆ తులసి కూతురు ఇక మన ఊరిలో లేదు అంటున్నాను. సమస్య తీరిపోయినాది, అది ఊళ్ళో లేదు అని అంత ఖచ్చితంగా చెప్తుండావు. నువ్వు దాన్ని చూసినావా? లేక నువ్వే దాన్ని దగ్గరుండి ఊరు దాటించినావా? నేను దగ్గరుండి ఊరు దాటించడం ఏందమ్మా? మరది ఊళ్ళో లేదని ఎట్టా చెప్పగలవురా? ఉంటే ఈ పాటికి మన కళ్ళ ముందుకు రావాలి కదా. అమ్మా నీలా, ఇట్టరా. వీడేమంటాడో విన్నావమ్మా? ఆ తులసి కూతుర్ని పోనీలే పాపం అంటాడు. వీడికేమన్నా మతిపోయినాదా ఏంది? దాని గురించి మరిసిపోవాలంట, వదిలేయాలంట. దాన్ని బతకనే అంటాడమ్మా. అమ్మా నీలా, మా అన్న మీద రీసెర్చ్ చేస్తున్నావు. ఆయన మనసేంటో మంచితనమేంటో పూర్తిగా తెలిసిందానివి. జేడి తులసి కూతురమ్మాది. దాన్ని సంపకుండా వదిలేయాలనా? అది ఊర్ల నుంచి పారిపోతుంటే చూస్తే ఊరుకోవాలనా? వెతికి పట్టుకొని సంపాలే గాని. తులసి ప్రేమని, ఆ జేడి స్నేహాన్ని గుడ్డిగా నమ్మాడమ్మా మా అన్న. అమాయకంగా వాళ్ళని అభిమానించినాడు. అలాంటి వ్యక్తిని అతి దారుణంగా మోసం చేసి మాకు కాకుండా చేసినారు. నా చిన్నప్పుడే అమ్మా నాన్నకు దూరమైన నన్ను మా అన్నే అన్నీ అయ్యి పెంచినాడు. అన్నలోనే అమ్మా నాన్నను చూసుకుంటూ పెరిగినాను. నేనన్నం తింటే తన ఆకలి తీరినంతగా ఆనందపడేవాడు. నేనొక్క క్షణం కనపడకపోతే తన ప్రాణం దూరమైనంతగా విలవిల్లాడేవాడు. మంచికి రూపం అమ్మ మా అన్న. ఆ రూపాన్ని మట్టిలో కలిపేసినారు. వాళ్ల సుఖం కోసం మమ్మల్ని కష్టాలు పాల్చేసినారు. కడుపు తరుక్కుపోతా ఉండదమ్మా గుర్తొచ్చినప్పుడల్లా. గుండె రగిలిపోతా ఉండదమ్మా వాళ్ళ పేర్లు విన్నప్పుడల్లా. ఇప్పుడు వాళ్ళ కూతురు ఊర్లో తిరుగుతా ఉంటే కనిపెట్టి దాన్ని జుట్టు పట్టుకొని తీసుకొచ్చి మా కాళ్ల ముందు పడేయాల్సింది పోయి కనికరం చూపిస్తాడాడమ్మా. కనికరం. జాలి పడ్డానికి కూడా ఒక హద్దుంటాదిరా. నువ్వు చెప్పమ్మా, దాన్ని సంపటం న్యాయమా కాదా? చెప్పమ్మా.
న్యాయమే అత్తయ్య. మీరనుకుంటున్నట్టు తను జేడీ కూతురే అయితే చంపడమే న్యాయం కదా ఆ మాట వాడితో చెప్పమ్మా. అవును సూర్య, అత్తయ్య ఆవేదనలో అర్థం ఉంది. అర్థం తెలిస్తే నువ్విలా మాట్లాడవు. చంపేమంటుంది అమ్మ. ఎవరినో తెలుసుగా? తెలుసు సూర్య. తెలిసే న్యాయం అని చెప్తున్నావా? అన్యాయంగా ప్రాణం పోతుంది. ఓనీరా, పోయేది దాని పేడమే కదా. అదే నీలకు చెప్తున్నానన్నా. నీల చెప్తుంది దాని ప్రాణం పోవాలనేరా. అమ్మా, తనేం మాట్లాడుతుందో తనకు తెలియట్లేదమ్మా. నీల సరిగానే మాట్లాడుతా ఉండాది. నీ మాటల్లోనే ఏదో తేడా ఉండాది. చెప్పరా, ఆ తులసి కూతుని చూసినావా? ఎట్టా ఉండాది, ఏడుండాది? మాట్లాడవేరా? నాన్న, నేను చూశానా లేదా అన్నది ముఖ్యం కాదు. ఇప్పుడు తన గురించి కంటే ఆ జేడి తులసి గురించి ఆలోచిస్తేనే మంచిది. ఏ దాని గురించి ఎందుకు ఆలోచించకూడదు? ఎందుకంటే మనమంటే భయపడింది కాబట్టే తన తులసి కూతురని ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ఆ భయంతోనే, భయపడుతూనే మన ఊళ్ళోనే మన కళ్ళ ముందే తిరిగింది. ప్రతి క్షణం భయంతో చస్తూ బ్రతికే వాళ్ళని క్షమించి వదిలేయడం కూడా చంపేయడం లాంటిదే నాన్న. రేయ్, అది భయపడేదైతే ఇక్కడికి రాదురా. ప్రాణాలకు తెగించి అది ఇక్కడికి వచ్చినది. తెలిసి తప్పు చేసే వాళ్ళని అస్సలు క్షమించకూడదు సూర్య. ఆనంద్ బావతో ఏ సంబంధం లేని నీలే తనను చంపమని చెబుతా ఉంటే, ఆయన అల్లుడు అయ్యుండి మామ ఆదర్శాలను అభిమానించే వ్యక్తి అయ్యుండి నువ్వెందుకురా వెనకడతా ఉంటావు? రాయ్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. అది ఏ పేరుతో ఉన్నా, ఏ రూపంలో దాక్కుని ఉన్నా సరే, వెతికి పట్టుకో. దాని ముసుగు తీసి మా ముందు నిలబెట్టు. రాయ్, అదే నువ్వు మీ మామకిచ్చే గౌరవం, ఈ తండ్రికిచ్చే విలువ. సూర్య, తల్లిగా ఏనాడు నిన్ను ఏమీ అడగలా. ఇవాళ అడుగుతాండా. ఆ జేడి కూతుర్ని నా చేతులతో చంపాలా? నా కోరిక తీరుస్తావా? అత్తయ్య, నేను ఇంటికొచ్చినప్పుడు మీరంతా ఎంతో సంతోషంగా సరదాగా ఉన్నారు. తులసి కూతురు ఈ ఊళ్ళోకొచ్చిందని తెలియగానే మీరంతా ఆవేశపడుతున్నారు, కోపంతో రగిలిపోతున్నారు. మళ్ళీ ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే చూడాలనుందత్తయ్య. చూస్తావమ్మా. ఆ తులసి కూతుర్ని చంపిన తర్వాత తప్పకుండా చూస్తావు.
అది ఏ పేరుతో ఉన్నా ఏ రూపంలో దాక్కుని ఉన్నా సరే వెతికి పట్టుకో, దాని ముసుగు తీసి మా ముందు నిలబెట్టు. సూర్య, తల్లిగా ఏనాడు నిన్ను ఏమీ అడగలా, ఇవాళ అడుగుతాడా? ఆ జేడి కూతుర్ని నా చేతులతో సంపాలా. నీకేమన్నా పిచ్చా? చావును వెతుక్కుంటూ వెనక్కొచ్చావు. నేనేదో క్షమించానని మా వాళ్ళు కూడా క్షమిస్తారని అనుకుంటున్నావా? అలా ఎప్పటికీ అనుకోకు. వాళ్ళ సంగతి నీకు తెలీదు. పైకి ప్రేమగా ఉన్నారు, లోపల రగిలిపోతున్నారు. విన్నావుగా వాళ్ళ మాటలు? అసలేంటి నీ మొండి ధైర్యం? మా వాళ్ళు నీ మీద అభిమానం చూపిస్తున్నారనా? వాళ్ళు నిన్ను నీలవనుకుంటున్నారు. తులసి కూతురని తెలిస్తే ఆ అభిమానమే పగగా మారి నీ ప్రాణం తీస్తుంది. తెలుసా? తెలుసుకో. నువ్వేంటో వాళ్ళకి తెలియకముందే, తెల్లవారకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఇంటిని, ఈ ఊరిని వదిలి దూరంగా ఎక్కడికైనా సరే నీ ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళిపో. వెళ్ళమని చెప్తున్నానుగా. నేనేంటో నీకు తెలుసు కదా, మీ వాళ్ళకి చెప్పొచ్చు కదా. నేను చెప్పేవాణ్ణి అయితే ప్రాణాలతో ఇక్కడ దాకా రావు. గుర్తుంచుకో. అక్కడే నిన్ను. ఇదిగో, నీ మంచిగా చెప్తున్నాను. నా మంచితనాన్ని చేతకానితనం అనుకోకు. వెళ్ళు, వెళ్ళి బట్టలు సర్దుకో ప్లీజ్. చెప్పేది నీకే. ఇవాళున్న ఫీలింగ్ రేపు నాలో ఉండకపోవచ్చు. నీ గురించి అమ్మా నాన్నలకి చెప్పేయచ్చు. నువ్వు చెప్పలేవు బావా. ఏమన్నావు? బావా అన్నాను. నేను నీకు బావనేంటి? మా నాన్న నీకు మామయ్య అయినప్పుడు నువ్వు నాకు బావవే కదా బావా. నువ్వు మా మావయ్య కూతురువి కాదు. నువ్వనుకో, అది నీ ఇష్టం. నేను మాత్రం నువ్వే నా బావా అనుకుంటున్నాను. ఇదిగో, పదే పదే నన్ను బావ అంటూ బాధ పెట్టుకో. బావా, అదిగో మళ్ళీ. నేను నీలగా మీకు పరిచయం అయినప్పుడు మీరందరూ నన్ను ఆనంద్ ప్రతిరూపానివి, నీ రూపంలో మా మామయ్యే ఈ ఇంట్లో తిరుగుతున్నాడా అన్నంత ఆనందంగా ఉంది అని అన్నావు. గుర్తుందా బావా? ఇప్పుడు నేను ఆనంద్ కూతురునని చెప్తుంటే ఎందుకు నమ్మరు బావా? ఎందుకంటే నువ్వు జేడీ కూతురు కాబట్టి. కాదని నిరూపించుకోవడానికే ఇక్కడి దాకా వచ్చాను బావా. నువ్వెందుకు వచ్చావో తర్వాత, ముందా పిలుపాపు. వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు బావా? నువ్వు అలా అంటుంటే ఇష్టం లేక. కానీ నాకిష్టం బావా. నిన్ను చంపుతావా? చంపు బావా. నువ్వు నన్ను ఎప్పుడు చంపాలనుకున్నా నేను రెడీ. మీ దృష్టిలో చేడి కూతురిగా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కంటే ఆనంద్ కూతురిగా మా బావ చేతిలో మా అత్తింట్లో చనిపోవడం నాకు హ్యాపీ. ఏంటి, చంపలేవా బావా? నువ్వు నిజంగా నా చావు కోరుకుంటే నేను జేడీ కూతురునని మీ అమ్మ నాన్నకి చెప్పు. వాళ్ళే నన్ను చంపేస్తారు. అప్పుడు నీ పగ చల్లారుతుంది. ఏ, వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఆనంద్ కూతురిగా నన్ను మీరంతా అభిమానించేంత వరకు, నువ్వు నన్ను మరదలని పిలిచేంత వరకు
నేనిక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలను. ఈ ఇంట్లో ఉండడానికి నాకు హక్కుంది. ఇది నా మేనత్త ఇల్లు. ఈ ఇంట్లో మా మామయ్య, బావ, ఆడపడుచులు ఉన్నారు. వాళ్ళతో పాటు నేను ఉంటాను. కాదనే హక్కు ఎవరికీ లేదు. గుడ్ నైట్ బాబా. అర్జెంటుగా రమ్మన్నావేంటి మైథిలమ్మా? నీల తులసి కూతురని వాళ్ళ బావకి తెలిసిపోయింది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని నీలకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదు. చాలా టెన్షన్గా ఉంది బసవా. మైత్రి, నీల ఫోన్ రింగ్ అవుతుందమ్మా. అన్నయ్య. నీలమ్మా, నువ్వు తులసి కూతురువని మీ బావకు తెలిసిపోయిందటగా? అవును, నా ప్రాణాలు తీయబోయాడు, కానీ తీయలేదు. మరి నీకేం కాలేదుగా? నువ్వు బానే ఉన్నావు కదమ్మా? బానే ఉన్నానన్నయ్య. అమ్మయ్యా, నీ మంచి నిన్ను కాపాడిందమ్మా. మళ్ళీ నీ బావ మనసు మారచ్చు. ప్రమాదం పొంచి ఉన్న చోట ఎందుకమ్మా ఉండటం? ఇక్కడికి వచ్చేచ్చు కదా. బసవా, స్పీకర్ ఆన్ చేయి. ఆ. మా బావ నన్నేం చేయడనే నమ్మకం నాకుంది. తులసి కూతురిగా పగున్నా నీలగా నా మీద అభిమానం ఉంది. అందుకే చంపలేకపోయాడు. నిజంగా నేనంటే కోపం ఉన్నా, తన మనసులో ద్వేషం ఉన్నా అప్పుడే చంపేసేవాడు, లేదా అత్తయ్య మామయ్యకి చెప్పేసేవాడు. చెప్పలేదంటే అభిమానం ఉన్నట్టే కదా. ఆ అభిమానమే నన్ను కాపాడుతుంది. అది కాదు నీలా, నీ వాళ్ళ చేత నిన్ను చంపించటానికి ఆ జేడి ఎన్నో కుట్రలు చేస్తున్నాడు. ఇలాంటి టైంలో నువ్విక్కడుంటేనే సేఫ్గా ఉంటావు. నిజంగా నాకు చావు రాసిపెట్టుంటే నేనెక్కడున్నా అది నన్ను వదిలిపెట్టదు మైథిలి. ఇప్పుడిక్కడ చావుకి భయపడి పిరికిదల్లా నేను పారిపోతే ఇక జీవితంలో నా వాళ్ళకి నేను దగ్గర కాలేను. నా తల్లి మీద పడ్డ మచ్చ చెరిపేయకుండా ఈ ఊరు వదిలి రాను. వస్తే ఆనంద్ కూతురు నన్ను చెప్పుకునే అర్హత కోల్పోతాను. అప్పుడు
నా పుట్టుకకే అర్థం ఉండదు. ఆనంద్ కూతురిగా వీళ్ళు నన్ను ఒప్పుకునేంత వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా ఎదిరిస్తాను. నా గురించి మీరేం కంగారు పడకండి. నీలమ్మా, నీ నిర్ణయం మార్చుకోలేవా? అన్నయ్య, నీ చెల్లెలు అనుకున్నది సాధించాలని ఆశీర్వదించు. సరేనమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోకు. అలాగే అన్నయ్య, ఉంటాను. బసవా, నీలలోని మొండి ధైర్యం, పట్టుదల చూస్తుంటే తప్పకుండా తను గమ్యం చేరుతుందనిపిస్తుంది.